కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు పనిష్మెంట్స్ ఏముంటాయి, మనం గేమింగ్లో పట్టుబడితే కేసు ఫైల్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయంటే మనం ది తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఆఫ్ 1974ను చూడాలి. దాంట్లో సెక్షన్ 4, సెక్షన్ 5 చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్. ఆ సెక్షన్ ప్రకారంగా ఫస్ట్ టైం మీరు పట్టుబడితే మీకు సంవత్సరం పాటు పనిష్మెంటు, తర్వాత 5,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. మీ పైన కేసు నిరూపణ అయితే సపోజ్ శిక్ష పడింది అనుకోండి, మీ ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. మీరు ఏ ఉద్యోగానికి కూడా నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు ఉద్యోగం వచ్చిందంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఉద్యోగం ఇవ్వదు. మీ యాంటిసిడెంట్స్ ఉంటాయి. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, మీ పైన క్రిమినల్ కేసు ఉందా లేదా. సపోజ్ నాకు ఉద్యోగం అవుతుందంటే నేను ఫారెన్కి వెళ్తాను, అయినప్పటికీ కూడా పోలీస్ పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారంగా పోలీస్ వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేస్తారు. మీకు అన్నీ ఫ్రీ ఉంటేనే వాళ్ళు నో ఆబ్జెక్షన్స్ ఇస్తారు, కానీ లేకుంటే నో ఆబ్జెక్షన్స్ ఇవ్వరు. అదే రకంగా ఇది ఫస్ట్ టైం మీరు పట్టుబడితే శిక్ష అనేది ఉంది. మళ్ళీ శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ టైం మళ్ళీ ఆడారనుకోండి గేమ్, అప్పుడు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 2 సంవత్సరాల పాటు మీరు జైల్లో ఉండవలసి వస్తుంది. 10,000 రూపాయలు పనిష్మెంట్ కూడా ఉంది, ఇంకా హార్ష్ పనిష్మెంట్. అప్పుడు న్యాయస్థానం కూడా ఏమనుకుంటుందంటే, మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి, మన ఇండియన్ సిస్టంలో ఏముంది అంటే జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక నేరస్తుడు మన న్యాయస్థానానికి వస్తే జడ్జి గారు ఏమనుకుంటారంటే అతను నేరం చేయలేదు అనుకుంటాడు. నేర